పెద్దేశ్వర జాతర ప్రత్యేకతలు. నమస్కారం, నా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం తాండూరులో ఎంతో వైభవంగా జరిగే శ్రీ బావిగి పెద్దేశ్వర స్వామి జాతర గురించి. భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం అయిన ఈ జాతర ప్రతి సంవత్సరం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది. తాండూరులో జరిగే ఈ జాతర భద్రేశ్వర స్వామివారికి అంకితం చేయబడింది. స్వామివారు వీరభద్రుని అవతారంగా భావించబడతారు. ఈ జాతర కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక విశ్వాసం, ఒక సంప్రదాయం, ఒక ఉత్సవం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే ఈ మహోత్సవంలో గ్రామాలు, పట్టణాలు, ఇంకా పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. భక్తి గీతాలు, అన్నదానం, పూజలు అన్నీ కలిపి ఇది ఒక పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా మారుతుంది. చరిత్ర మరియు పురాణం. ఈ జాతరకు ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కర్ణాటకలోని బావిగి గ్రామంలో వెంకటేశ్వర స్వామి జన్మించారని చెబుతారు. తాండూరుకు చెందిన ఒక భక్తుడు పటేల్ వసన్న ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించేవాడు. ఒకసారి స్వామివారు అతని బండిపై కూర్చొని తాండూరుకు వరకు వచ్చారని పురాణం చెబుతుంది. ఆ తర్వాత స్వామివారు అతనికి కలలో దర్శనమించి ఇక్కడే నా ఆలయాన్ని నిర్మించని ఆజ్ఞాపించారని చెబుతారు. అప్పటి నుంచి ఈ జాతర ప్రారంభమై సంవత్సరానికి ఒకసారి మరింత వైభవంగా జరుగుతోంది. ముఖ్యాంశాలు. 2026లో ఈ జాతర ఏప్రిల్ 2వ వారంలో ఘనంగా జరిగింది. ముఖ్యంగా రథోత్సవం ఈ జాతర ఒక ప్రత్యేకత. 55 అడుగుల ఎత్తైన భారీ రథం పూలతో మరియు రంగురంగు కాగితాలతో అలంకరించి వేలాది మంది భక్తులు కలిసి లాగడం చూడడానికి అద్భుత దృశ్యం. రాత్రి సమయంలో దీపాలతో వెలిగే రథం వీధుల్లో సాగుతుంటే వాతావరణం భక్తిమయంగా మారుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, కలశధర పూజ, లంకాదానం ఇలాంటి సాంప్రదాయ కర్మలు నిర్వహించబడతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 11 భారీగా భక్తులు పాల్గొన్నారు. భక్తి వాతావరణం. ఈ జాతరలో మీరు చూసేది కేవలం ఉత్సవం కాదు, భక్తుల హృదయాలు. చిన్నవారు, పెద్దవారు, మహిళలు, యువత అందరూ ఒకే చోట చేరి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. అన్నదాన కార్యక్రమాలు ఎంతో పెద్ద ఎత్తున జరుగుతాయి. ఎవరైనా వచ్చిన ఆకలిగా వెళ్లకుండా ఉండడం ఈ జాతర ప్రత్యేకత. భక్తి గీతాలు, హారతులు, నాదస్వరాలు ఇవి కలిపి ఒక ఆధ్యాత్మిక సంగీతంలా అనిపిస్తుంది. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఈ జాతర కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా సాంస్కృతికంగా కూడా చాలా ముఖ్యమైనది. ఈ జాతర ఒక లాభాలు. ఇది ప్రజలను కలిపే ఒక వేదిక. రెండవది సాంప్రదాయాలను కొనసాగించే ఒక అవకాశం. మూడవది యువతకు సంస్కృతి గురించి తెలియజేసే ఒక మార్గం. కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల సంస్కృతులు కూడా ఇక్కడ కలిసిపోతాయి. ఇది నిజంగా ఒక ఐక్యతకు ప్రతీక. ముగింపు. మొత్తానికి శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి జాతర అనేది భక్తి, సంప్రదాయం, ఆనందం అన్నీ ఒకే చోట కలిపే మహోత్సవం. ఇది ఎప్పుడైనా తాండూరు వెళ్ళే అవకాశం వస్తే ఈ జాతరను తప్పకుండా చూడండి. పండుగలు, సంస్కృతి విషయాలు కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ధన్యవాదాలు. ఇద్దరు అక్షరస్వాములు చేశారు. వారు చక్కని 2 ఆశీర్వచనం. ఓం నమః శివాయ. శ్రీమాతే నమః. సమేత మల్లికార్జున మహాస్వామికి బావి భద్రేశ్వర మహారాజుకి ఓం నమః శివాయ.
नमस्शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रितबुद्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां सन्ध्यारम्भविसंहृतं श्रुतिशिरस्थानान्तराधिष्ठितम् వ్యాపారపరంగా అలాగే కవులకు కవితాపరంగా కళాకారులకు కళాకారుల పరముగా అలాగే మరి వాణిజ్యవేత్తలకు వాణిజ్యపరంగా వ్యవసాయవేత్తలకు వ్యవసాయపరంగా ఏ రంగాలలో ఉన్న వ్యక్తులకు ఆయా రంగాలలో విజయ పరంపర అందించేటువంటి ఆ పరాత్పరుడైన పరమేశ్వరుని యొక్క దివ్య భాగ్యమైనటువంటి అందరినీ చేసినటువంటి క్రమంగా తప్ప పరాభో మాట్లాడకూడదు. ఎందుకంటే ఇలాంటి భక్తావలీలు ఉన్న నాలో ఏ భక్తులకి కూడా ఉండవు కాబట్టి గమనించేస్తూ ఆ పురుషులన్నీ కూడా బాధ్యతతో యథాస్థానానికి ఆ భక్తేశ్వరుడు పరుగున రకాలు కూడా వచ్చేస్తూ ఉన్నాడు. ఆ దోషులు పరుగునై మంగళాకారుడై మరి ఈ యొక్క సేవకులు మహానుభావులు అనవచ్చు. అటువంటి మహానుభావ తత్వంతో మరి ఆ జ్యోతి స్వరూపంతో ఆ మధ్యలో ఆ యొక్క కుడివైపు చేతులు వేయాలని
ఏమాత్రం ఆడ పోలీసు వాళ్ళు ఉంటారు ఏమన్నారు జనాలు విన్నారు అగో ఇంతకి అట్లా కాగితం ఒకరోజు కూడా ఉండదు ఎంత చెప్పినా కూడా అగో మళ్ళీ మీన్ ఎక్కిండు అగో కూడా ఇంకోటి ఎక్కుతున్నాడు అగో అవసరం అది కాగితాలు ఏం మంది అయిపోయింది ఇక